మన ఈ రాగం అనేదాని మొదట చూసామేగా. ఆ రాగం అనేదానిயுடைய స్వరూపం ఏమి, దానిயுடைய అదాவது రాగం అనేదానిயே మన వేరే వేరే పేర్ల చెప్పాలంటే కామం, ఆశை, పట్టు, పాసం ఇట్లా చెప్పేవు. ఇది వచ్చి ఆ రాగా నుంచి ఏమేమి మనకు ప్రాబ్లం అవుతుంది అటాని చూసేప్పుడుకు ఈ రాగం వచ్చి పట్టు నుంచి మనకు వచ్చి దానిలో ఏది మన దెల్లో పట్టు పెట్టేము అంటే ఈ మనిషిలు పైగా మన బంధాలు స్వజనం అట్టాడిసి వాటి చెప్పేంటే అర్జునన్ ఆ స్వజనం మన ఉறவினர்ల పైగా అనగా మనకు పట్టిన పొరుட்கள் వేరే వేరే వస్తువులు ఉండేగా ఉలగాలు ఉండే ఆ వస్తువులు ఏది మనకు ఇన్బానిచ్చునో దాని పైనే మనకు పట్టు అనేది అవుతుంది. అదే మొదట మనకు దెల్లో పట్టు అవుతుంది అంటే మనకు ఏది ఇన్బానిస్తుందో దానిలోనే పట్టు అనేది అవుతుంది. ఆ పట్టు ఎట్టా పెద్ద అవుతుంది, దానిuடைய வளர்ச்சி ఎట్టా అవుతుంది అనేప్పుడు ఆ పట్టు మన సంబంధానికి అదాவது సంకల్పం సంబంధం దానిలో தொடர்பு పెట్టేదానిచ్చి ఏ పొరుల్ మనకు ఇన్బాని ఇస్తుంది అని మనం ఎంచేమో దానిలో తిరిగి தொடர்பு పెట్టేదానిచ్చి దాని పెట్టే ఎంచుకుంటా ఉండేదానిచ్చి అట ఆ సంకల్పం ఎన్నాళ్ళ నుంచి కూడా ఇది వచ్చి అటనే ఈ పట్టు వచ్చి పెద్దవుకుంటా సకావుతుంది. ఇప్పుడు మనకు మొదట ఒకరిని చూసేప్పటికి వాళ్ళ పైగా ఏ విధమైన పట్టు పాస అది ఒకటి ఉండదు. అదే ఇది ఆ మనిషితో పழகంగా ఆ సంఘం అట్టని చెప్పారుగా ఆ సంబంధానికి ఆ సంఘం అవంగా వాళ్ళతో కూడా నెరింగి పழகంగా ఆటోమేటిక్గా ఆ పట్టు అనేది మనకు పెద్ద డెవలప్ అవుతుంది. అదే మరి వాళ్ళని పట్టి ఎంచుకుంటా ఉంటే కూడా ఆ ఎన్ననేని మనకు పట్టుని కూడించి ఉడిస్తున్నాం. ఇది వచ్చి పట్టు వளர்ந்தేది ఎట్టా అది పెద్దవుతుంది అనేదానికి. సరే, ఈ పట్టు ఇట మారి మనకు పట్టు జాస్తి అవంగా ఏమవుతుంది, ఆటోమేటిక్ దాని విளைவு ఏమి అనేప్పటికి మనకు ఆ పట్టు నుంచి ఆ ఇన్బం దెల్లోండి వస్తుందో ఆ ఇన్బం వచ్చేదానికి దూర తடைగా ఉండారో వాళ్ళు ఆ తடைగా ఉండేవాళ్ళు బలహీనరులుగా అదాది వీక్గా ఉండేవాళ్ళకు ఉంటే నువ్వు దేనికి నా ఇన్బాన్ని తడ చేసేవనిసి వాళ్ళ బైగా కోపం క్రోధం అనేది వస్తుంది. అదే ఇది ఆ తడ చేసేవాళ్ళు బలవాన్గా ఉంటే వద్దే మన నుంచి వాళ్ళని ఒక్కటి చేసిందలవదు అనేట్టుగా ఉండేవాళ్ళుగా ఉంటే వాళ్ళని చూసి వెరుపోతుంది, భయం అనేది అక్కడ అవుతుంది. ఈ రాగా నుంచే మనకు బలవీనరులుగా ఉండే వాళ్ళతో క్రోధోని, బలవాన్గా ఉండే వాళ్ళతో ఒక వెరుపు భయం అనేదిని అవుతుంది. అయ్యో వాళ్ళు మనతో ఉండి ఇదింత ఇప్పుడు మన నిండా రూపాయి చేర్చి పెట్టుకుంటాము, ఇన్కమ్ ట్యాక్స్లోండి రైడ్ వచ్చారు అని తెలిస్తే ఆ వెరుపు ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఆఫీసర్స్కి ఆ పవర్ ఉంది, ఆ శక్తి దీని అన్నీ ఎత్తుపోయి ఆ బలం ఉంది అనేప్పటికి అట్ట వాళ్ళని చూసేప్పటికి ఒక వెరుపు అనేది అవుతుంది. ఇది రెండు లేకుండా మనకొచ్చి ఒక ఈ ఈ బలవాన్ బలవీనన్ అనేది ఒకటినే లేకుండా మన బాగా అన్ని ఇన్బాని తుచ్చుకుంటా ఉంటనాலும் ఇన్బాని మనం అనుభవించుకుంటా ఉంటనాலும் ఆ ఇన్బం వచ్చి నిలయలేదు ఎప్పుడు కానీ అది మనని ఉడిసి సకాఫోను అనే ఒక నిలమై వచ్చేప్పటికి మనకు శోకం అనేది అవుతుంది. అదాவது మూడుకు వ్యత్యాసం చూసుకోండా ఎప్పుడు భయం అవుతుంది, మనకునా బలమేని వాళ్ళని అంచునిగా వచ్చేప్పటికి అది భయంగా అవుతుంది. అదేది బలవీనన్ ఉండేరంటే మనకి తడై చేసిన మన ఇన్బానికి తడ చేసేవాళ్ళు బలహీనరులుగా ఉంటే వాళ్ళ దగ్గర కోపం అవుతుంది. అదే ఇది మనకు ఏ విధమైన
తడని లేకుండా మన అనుభవిస్తూ ఉన్నప్పటికీ మన అనుభవించే ఆ பொருளோ மனிதரோ వాళ్ళుடைய నిత్యతన్மை లేకుండా ఉన్నప్పటికీ వాళ్ళ అన్బు వాళ్ళు మన పిరంగా ఉండేది లేకుండా దిడీర్సి వాళ్ళు మన పైగా వెరుపు సూంచుతనో అట లేకపోతే ఏదో ఒక అసంభావితం నడిచేప్పుడుగో అనగా ఆ పొరులు కానగండ సకాతుందోనో ఏదో ఒక వழிలో ఆ పొరులు అలించిపోతునో మనకు ఈ సోహం అనేది వస్తుంది. ఇప్పుడు వీండు అర్జునుని పొరుతలవు వాడికి వచ్చి బాగా బలవాన్ వాళ్ళకి వచ్చి వాడికి భయం క్రోధానికి వాడికి అవశ్యమే లేదు దేనికి అంటే వాడికి అన్నినే బాగా అనుభవించి అన్నిని బాగా నిరంజ లైఫ్ వాడు ధర్మవాన్గా ఉండేదాని నుంచి అన్నినేని వాడికి బాగా తవలింది. అన్ని అస్త్రాలు శస్త్రాలు అన్నీ దవం చేసి అన్నీ వాడు అందరితో ఉండి తీసి పెట్టుకున్నాడు. అట్టనేప్పటికీ వాడికి ఆ వెరుఫో లేకపోతే ఒక క్రోధనో ఎదినే వాడికి మనసులో లేదు. కాబట్టి ఆ స్వజనాలని చూసేప్పుడు వాళ్ళందరూ ఇంకా ఫ్యూచర్లో వాళ్ళందరూ ఉండరే, ఈ పోర్లో అందరూ చచ్చిపోతురే అనే ఒక వాడికి ఆ సోహాన్నిచ్చే వాడి మనస్సు ఆక్రమించుతుంది. ఆ శోకం ఫుల్ వాడి మనసుని ఏం చెప్తారు సోకం ఫుల్ சோகால அழுந்தி போயேப்படுகு வாண்டு மனசு சோகால அழுந்தேப்படுகு ఆటోమేటిక్గా వాడు వచ్చి వాడికి ఆ ప్రశ్నలు పూరా అవుతుంది. వాడు వచ్చి ఏమి వాడి మనోభావనే అదిని ఒక టైప్ ఆఫ్ మనోభావనేనే. ఈ రాగం శోకం మోహం అది అన్నినేని మనసునుடைய ఒక టైప్ ఆఫ్ భావనే. అదిని ఒక టైప్ ఆఫ్ ఎన్నాల్ని మన సరిచేసేందుకు తెలిసిపోయింది అంటే అదావదు మన మొదట ఒక ఎన్నం పోతుంది. అయ్యో వాళ్ళు మనని తిట్టిసారే అనే ఒకే ఎన్ననే మొదటి ఎన్నాలనేని మన దాన్ని సరిచేసుకున్నాముంటే ఆటోమేటిక్గా அடுத்த ఎన్నం రాకుండా మన తడిచాముంటే మన దానిలోండి తప్పించి రావచ్చు. అదేది ఆ ఎన్నాన్ని డెవలప్ చేసిందుకు పెద్ద చేసేందుకు ఉడిచాముంటే వాళ్ళు తిట్టినారే దేనికి తిట్టినారు, నే తిట్టే అలవుకు అంత మోసంగా నడుచుకున్నానా, వాళ్ళు అట్ట ఉండినారా అట్ట అనేసి ఏకపట్ట ఎన్నాలు వచ్చి అది పెద్దవి మనని మూలుగా చేస్తుంది. దానించే ఆ సోహం మోహం అన్నీ వస్తుంది అనేదాన్ని ఇక్కడ చూసేము. ఇది ఆ ఎన్నాళ్ళనుடைய తాకా నుంచే వాడి కంటిన్యూసా ఫస్ట్ చాప్టర్ పూరా అర్జుననే మాట్లాడుతూ ఉన్నాడు. మొదట దుర్యోధన ఆ ప్రశ్న నుంచి అహంకారం నుంచి వాడు కొంచెం మాట్లాడుతాడు. భీష్మర్ సంగూదనంగానే అది నిలిచిపోయింది. ఇప్పుడు அடுத்த అర్జునర్ தன்னுடைய దీని சோகானி కంటిన్యూస్గా మాట్లాడి పొలంబిందుకు ఆరంభించారు. దానిచే ఈ శోకం అనేది శోకం వచ్చి యోగం ఆ శోకాన్ని యోగంగా మార్చాలి. ఎట్టా మార్చిందలోను అదావదు ఈ శోకాన్నించి మనస్సు బాధించబడుతుంది. ఆ మనస్సుని దేవుడితో శరణాగతి చేస్తారంటే ఈ శోకాన్ని ఒక పడిగా ఎత్తుకుని ఒక అనుభవంగా ఎత్తుకుని దానిలో ఒక పడిపిని అనేది ఇది అన్నినే నిత్య లేదు, అది వచ్చి అన్నినే అనిత్యనే నిలయట్రదే అనేదాన్ని పురింజుకుని దానిలోండి బయట వచ్చింది మన దోవ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన దేవుడితో మనకు పైగా ఈ శోకం వచ్చేప్పటికి ఏం తెలుస్తుంది, మనకు పైగా ఒకటి ఉన్నాడు వాడి నుంచే ఇది అన్ని నడుతుంది అనేదాన్ని పురించుకుని వాడిని పట్టుకున్నాడు అంటే మనకు ఈ ప్రాబ్లం. అదే మరి ఈ అర్జునుని ఏం చేసిండు, కృష్ణుని పట్టుకునే దీనికి వాడు ఆ మననిలకి కొంచెంగా వచ్చేయండు. ఇదేది దుర్యోధనుని ఏం చేశాడు, వాడు అహంకారంతో మాట్లాడిసి అట్నే నిలుచున్నాడు. వాడు ఒక్కరిని పట్టిందుకు దేవుణ్ణి పట్టిందుకు వాడు రెడీగా లేదు. ఇదే వ్యత్యాసం. మనం వచ్చి ఎప్పుడు వచ్చి మన ఈ గురువునియో దేవుణ్ణియో పట్టిందుకు వాళ్ళతో శరణడించింది రెడీగా ఉండవు. మనకు పైగా ఒక శక్తి అనేది ఉంది అనేదాన్ని మనం పురించుకుని దానికి దానిలో మన అడైకలం అవేపుడుకు ఆటోమేటిక్గా ఇది వచ్చి మనకు ఒక సొల్యూషన్ని ఒక తీర్వుని మనకు ఇస్తుంది. వీడు అర్జునుని వచ్చి సోహభయపడేండు. దాని వెనక ఇప్పుడు మన அடுத்த శ్లోకాలని మొదటి శ్లోకం దాకా వాడు సోహభయపడేదాన్ని మనం చూసాము. அடுத்தదిలో వాడు మోహభయపడేది ఎట్టా అనేదాన్ని அடுத்தదిలో చూడవయ్యాము.
ది సోహంగా అవేపుడుగు ఈ ధర్మం అనేది ఏమి అనేదే వాడికి మరిసిపోతుంది. ఆ ధర్మనే శాశ్వతం. ఇక్కడ ఉండే మనుషులన్నీ నిలయற்ற వాళ్ళు. ధర్మాని కోసమే మనం పాடுபడాలి, మన வாழ்க்கையே ధర్మాని కోసమే అనేది ఇంతని మొదట వాడికి తెలిసి దానికోసమే చేసేండు. కాబట్టి ఈ భీష్మర్ ద్రోణర్ని చూడంగానే వాడి మనసు వచ్చి దీని ధర్మానియే మరిసిపోయి ఈ స్వజనం అనేదే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమి, வாழ்க்கையினுடைய ప్రయోజనం ఏమి, దానిuடைய నోకం ఏమి అనే దాన్ని మరిసిపోయి ఈ ధర్మాన్ని ఉడిసి ఈ మనిషిలాని వాడి మనసు పట్టుకుంటుంది. వాడు దానిచే ఇన్ని ప్రచనలు అని కొంచెం కొంచెంగా వ్యాసరు వచ్చి అన్నిని డీటెయిల్గా చెప్పుకొచ్చారు మనని చూతాడి. దీనిలో వచ్చి మనం 31 దాకా 32 దాకా చూసాము.